హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా నోరూరించే రెసిపీ. నాకు తెలిసి ఎగ్తో చాలా వెరైటీస్ చేశాను, కాకపోతే ఎగ్ పులావ్ అనేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేయబోతున్నాను. కాకపోతే ఎమ్మి టేస్ట్ వచ్చిందండి. ఇంకా ఎక్స్పీరియన్స్ పర్సన్కి అయితే ఇంకెంత బాగుంటుందో అనిపించింది. ఇంట్లోనే దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ రెసిపీ, కాకపోతే చాలా ఎమ్మి టేస్టీ ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ నోరూరించే రెసిపీ తయారీ విధానం చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే 5 గుడ్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. సో అవి ఉడకబెట్టడానికి, పెంకు పగలకుండా ఉండడానికి నేను సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాను. సో ఒక పక్కన నేను బియ్యం కూడా నానబెట్టుకున్నాను. మీ ఇష్టం అండి, పలావ్కి నార్మల్ రైస్ అని యూజ్ చేయొచ్చు, ఇంకా బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను, హెచ్ఎండి రైస్. సో వీటినైతే నానబెట్టి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడనైతే నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. మనము బిర్యానీలోకి కానీ పలావ్లోకి కానీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసం అని కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు. నార్మల్ సైజ్వి ఒక 3 తీసుకున్నాను ఆనియన్. ఇంక ఇక్కడ గుడ్డు పగలకుండా సో చక్కగా పెంకు తీసి గుడ్డుని సపరేట్గా చేయాలి. సో ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారు. సో మా పాపనైతే 2 years ఓల్డ్, కాకపోతే తను కూడా టేస్ట్ నచ్చి తింటాను అని చాలా మారం చేసింది. సో ఆ వీడియో కూడా మీకు క్లిప్లో యాడ్ చేస్తాను. సో ఇంకెందుకండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాము, అసలు సిసరైన పులావ్ తయారీలోకి. సో ఇక్కడనైతే బౌల్ పెట్టుకున్నాను. హండి పెట్టుకోవచ్చు, మీరు హండి బౌల్ పెట్టుకోవచ్చు. సో అందులోనైతే ఆయిల్ కాగిన తర్వాత నేను ఆనియన్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను అన్నమాట. సో బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా చూస్తారు కదా, సో ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడేలాగా కాకుండా ఇంత కలర్ సరిపోతుంది. సో వీటిని అయితే ఇంకా సపరేట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కారము, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసి ఇంతకుముందు ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, సో వాటినైతే కాట్లుగా పెట్టుకొని, సో నేనైతే ఇలా కాట్లు పెట్టుకుంటున్నాను. మీరు నచ్చిన విధంగా కాట్లు పెట్టేసుకోవచ్చు. కొంతమంది ఫోక్తో కూడా ఇలా హోల్స్ పెడతారు. సో అలా అది ఎవరి స్టైల్ వాళ్ళది. నేనైతే ఇలా పొడవుగా కాట్లు పెట్టేస్తున్నాను. ఈ కారం అంతా ఎగ్లోకి దిగుతుంది కాబట్టి సో వీటిని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ మసాలా వేసాను. సో మనము ఈ ఆయిల్లో బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసాం కాబట్టి ఆ నురగ అనేది కొంచెం వస్తుంది. సో అదేం పర్లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను అందులోకి ఒక పేస్ట్ తయారు చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను టమాటా కట్ చేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఇంకా జీడిపప్పులు రెడీ చేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అని కలిపి. సో మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఫైన్ పేస్ట్ లాగా వచ్చే విధంగా పట్టేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట, సో పలావ్ టేస్ట్కి. సో ఇక్కడైతే నేను ఆనియన్ కొన్ని, అలాగే పచ్చిమిర్చి కొన్ని వేసి వేయించుకుంటున్నాను. సో ఈ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, టొమాటో, జీడిపప్పు, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని సో బాగా వేగేంత వరకు కూడా ఆయిల్ పైన తేరే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. సో కొంచెం మాడిపోకుండా, అడుగంటుకోకుండా చూస్తూ ఫ్రై చేసేసుకోవాలి.
సో ఈ ఫైన్ పేస్ట్ చక్కగా ఉడికే ప్రాసెస్లోనే తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కూడా గడ్డ పెరుగు యూజ్ చేస్తున్నాను. సో వాటర్ అలా ఏం మిక్స్ కానీ డైరెక్ట్ పెరుగు తీసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ తర్వాత మీడియం లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఇలా అవుతుంది. సో అడుగంటకుండా చక్కగా ఆయిల్ పేరే విధంగా ఉడికిపోయింది పేస్ట్ అనేది. సో ఇప్పుడు ఇందులోకి మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, సో ఆ బియ్యం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సో నేను తయారు చేసే ఎగ్ పులావ్కి నేను 1/2 kg రైస్ తీసుకున్నానండి. సో 1/2 kg రైస్కి 1.5 లీటర్ వరకు వాటర్ సరిపోతుంది. సో ఎందుకంటే ప్రాసెస్ చేసే ముందు ఒక 1 అవర్ నేను బియ్యంని నానబెట్టాను కాబట్టి 1.5 లీటర్ వాటర్ సరిపోతుంది, కరెక్ట్గా ఉడుకుతుంది. అంతే ఫ్రెండ్స్, ఇవన్నీ వేసాం కదా. సో ఎంచక్కా మూత పెట్టి బాయిల్ చేసేసుకోవాలి. సో ఒక 50% అలా ఉడికిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి అలా ఎగ్స్ విరిగిపోకుండా కలిపి చక్కగా మూత పెట్టేసి ఉడకబెట్టేసేయాలి. సో లాస్ట్లో ఒక ఆల్మోస్ట్ 80% రైస్ అయితే ఉడికింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫ్లేవర్ కోసము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసేసుకోవాలి. సో కొంతమంది పుదీనా ముందుగా వేస్తారు, కాకపోతే లాస్ట్లో వేసి చూడండి ఫ్రెండ్స్, చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది. ఇంకా సూపర్ టేస్ట్ కోసం ఇంకొక అసలు సిసలైన ఇంగ్రీడియంట్ అయితే నేను మర్చిపోయాను ఫ్రెండ్స్, చూడండి. సో గీ వేసేసుకోవాలి కంపల్సరీ. సో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీకు నచ్చితే కనుక ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము, ఏ కలర్ అనేది చేసుకోవచ్చు. సో ఫైనల్గానైతే బిర్యానీ ఇలా వచ్చింది ఫ్రెండ్స్, చూసారు కదా, యమ్మీ టేస్ట్ ఉందన్నమాట. సో నాకు బౌల్లో కరెక్ట్గా నిండుగా వచ్చింది కాబట్టి నాకు ఇందులో కలపడం రావట్లేదు అనేసి పెద్ద బౌల్ తీసేసుకొని అందులో కలిపేసి పెట్టుకున్నాను మొత్తంగా. ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మొత్తం ఈక్వల్గా సెట్ అయిపోవాలి కదా రైస్ మొత్తంకి కూడా. సో అందుకని ఇలా బౌల్లో వేసేసుకున్నాను. రెసిపీ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఈజీగా తినేసే రెసిపీ అన్నమాట. సో ఎంచక్క నేను 2 పూటలకి చేశాను. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ని కామెంట్ పెట్టండి. సో ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వ్లాగ్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. శాంభవి బాగుందా? ఏంటది బాగుందా? అమ్మ సూపర్ చూపించు, ఎట్లా సూపర్ ఉంది, సూపర్ ఉందా చెప్పు, ఇట్లా చెప్పు, సూపర్, తిను.
వెరీ గుడ్. చాలా ఇంకొంచెం తిను. చాలా సరే.